నేనే మీ దగ్గర 50 రూపాయలు తీసుకున్నా కదరా. వాళ్ళ దగ్గర తీసుకున్నా కాదన్నా, నేనే నీ దగ్గర 50 రూపాయలు అప్పు తీసుకున్నాను. నన్ను చాలా ఎప్పుడు తీసుకున్నాడేనా అనేది. మరి ఏం చేయాలి, నా పరిస్థితి అట్లుంది. కనీసం ఒక ఛాయ్ తాపియచ్చు కదరా దోస్తులు. లేవురా నీ దగ్గర ఉన్నాయిరా పైసలు. కాదరా నీ దగ్గర, అరే మీ దగ్గర ఎప్పుడు ఉంటాయి అంటాడు. చెప్పురా నవీన్, నువ్వే కాదురా అంతా. ఇప్పుడు మా దగ్గర ఏడున్నాయిరా పైసలు. నువ్వు దిగేకు, చెప్పు నిజం చెప్పు. నువ్వు మా దగ్గర ఏడున్నాయి పైసలు. రాకేష్ గాడేమో ఎప్పుడు లేవు అంటాడు. అవును గరీబ్. నేను ఇంకా గరీబ్, నేను బిచ్చపోంటారా ఆయన. నేను బిచ్చపోని కాదు, బిచ్చపోనికి ఇంకా బిచ్చపోని నేను. మరి ఏం చేయాలి అన్నీ తెలుసు కూడా నన్ను ఎట్లా అడుగుతారా పైసలు. నీకన్నా చాలా తక్కువ నేను ఇలాగా అంటుండు నవీన్ భాయ్ ఏమంటుండు. నేను ఏం చెప్తున్నా, నాది బుద్ధి తక్కువ. ఇప్పుడు నువ్వే కదరా నవీన్ భాయ్. నేను నీలాగా హై క్వాలిటీ మెయింటైన్ చేయమా. గరీబ్ దాంట్లో చిన్న, ఇంకా కొంచెం చిన్నదాన్ని. నేను బికారి రే, అడుక్కునేది ఒకటి, ఇంకా అడుక్కునేది దగ్గర అడుక్కునేది రా నాది. బికారీలా చిన్న స్థాయి నాది. మరి నాదిరా, నీది మేనేజర్ పోస్ట్, నాది ఆఫీస్ అడుక్కునే మేనేజర్ కదా నాది. నవీన్ గారు అంటే మేనేజర్, బెంగళూరు పోతుండు. ఫోన్ ఆడ పక్క పడుతుంది అసలుకే మస్తు చిరాకు మీద ఉన్నా. సర్లే ఛాయ్ తాగి ఇంకేం అడే ఏంది భాయ్ అట్లా అంటున్నావు. పాల ప్యాకెట్ తీసుకొచ్చి పడవేడి తీసుకొచ్చి చికెట్లు ఎన్ని కనిపిస్తుంది కదా, ముగ్గురు నల్లగానే కనిపిస్తున్నాం. అసలే నల్లగా ఉంటాం. సరే బొగ్గు లేకుండా అప్పుడు ఎట్లుంటావు అట్లా. ఏం నవీన్ భాయ్ ఇది పరిస్థితి. అప్పుడు చేస్తలేదు నవీన్ భాయ్, మనం ఏమో వీడియోలు తీస్తున్నాం. ఈడ ఎలా కనిపిస్తాం రా లైట్ రాగానే. బాయ్ నమస్తే. ఫోన్ చేయి మళ్ళా. వస్తుంది రా, ఫోన్ పట్టుకున్నాడు మనిషి. పెట్టుకో ఏడా ఏడ పెట్టుకోవాలి. ఏడ ప్లేస్ ఉంటాడా పెట్టుకోవాలా అట్లా అంటే అట్లనే నేను చెప్పేది. జోబ్లో ఏనో అనుకున్నా నేను. అది ఒకటి తప్ప ఏది గుర్తుకు రాదు కదా. నవీన్ భాయ్ తెల్లగా కనిపిస్తున్నావు ఫోన్లో. ఇంతసేపు పౌడర్ వేసుకోవచ్చు. ఇది పౌడర్ చైన్ వస్తుందిరా అయ్యా నాది. ఫోన్ పట్టుకొని సరే నన్ను పెట్టుకోవచ్చు. ఈడ పెట్టుకోక అట్లనే నీకు ఏడ ప్లేస్ ఉంటా, ప్లేస్ ఉందా. నేను చెప్పేది జోబ్లో మామ. మెల్లగా రా అలా పుక్కడ ఎట్లా వస్తున్నా ఎట్లా పడుతుంది వస్తున్నాడు. ట్రిపుల్ రైడింగ్ వద్దా అంటే మా వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ తీసుకోపోతారు. నేను ట్రిపుల్ రైడింగ్ కాకపోతే ఇంకో దిగురా. నువ్వు దిగురా. నువ్వు దెంగేరా. ట్రిపుల్ రైడింగ్ కాదు, ట్రిపుల్ రైడింగ్. అది ఎందుకు అట్లా వదిలేసిపోతే ఎట్లా రా. వదిలేనిది లుచ్చా 1 లుచ్చా 2 లుచ్చా 3 లుచ్చా 3 హెల్మెట్ దించుతున్నాడు ఏమనంటే. అమ్మ జీవితం. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. లుచ్చా 1, లుచ్చా 2, లుచ్చా 3. లుచ్చా 1 ఎవర్రా? లుచ్చా 2, లుచ్చా 3 అన్నీ నేనే. నువ్వు చాలా పెద్ద మనిషి అన్నట్టు. నేను చాలా పెద్ద మనిషి. పెద్ద మనిషి అంటే ముందు కూర్చోబెట్టు కాదు. మీరు పెద్ద మనిషి అంటే అది వేరే రకం. అట్లాంటి ఇట్లా దాంట్లో పెద్ద మనిషిలో 3 రకాలు ఉంటాయి. కింది స్థాయి పై స్థాయి, దాని పై స్థాయి. అట్లా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఎట్లానో లుచ్చా 1, లుచ్చా 2, లుచ్చా 3 మొత్తం 3 నేనే. మొత్తం అన్నీ నువ్వు. మొత్తం మరి మీరు రా. ఏమున్నది బాయ్, మేము ఏదో గరీబోళ్ళం. గరీబోళ్ళు లుచ్చా 2, లుచ్చా 3 ఉన్నారా అన్నమాట. పోయి ఏమన్నా పట్టుకోరు. పోయి నువ్వు పట్టుకుంటావు కదా, ఆల్రెడీ పట్టుకున్నావు కదా. ఎక్కడ న్యాయమన్నా 3 క్వాలిటీలు నీ దగ్గరనే ఉన్నాయి. మరి నీ క్వాలిటీ ఎదురా. మాది ఏం లేదు బాయ్, మేము ఏదో నేను చెప్పినా కదా ఇంతకుముందే. నువ్వు మేనేజర్ అయితే మేము ఏదో ఆఫీస్ బాయ్. నేను అడుక్కునే మేనేజర్ నీరా నాయన. అడుక్కునే దాంట్లో మేము ఆఫీస్ బాయ్ లాగా అనుకోరాదు. ఒక్క నిమిషం రా నాయన, చేను వస్తుంది పిల్లలమాట. చెప్పు ఏం చెప్పాలి. ఏం చెప్తావు? చెప్పు నువ్వే చెప్పురా. నవీన్ మీద ఏదైనా చెప్పురా. ఇలా కనిపిస్తున్నావు ఫోన్లో. చెప్పమంటే సీదా దెంగులు దింగుతారు. హెల్మెట్ దింగుతుంది అని తిన్నగా
హెల్మెట్ రెచ్చిమైన వేయించుకోండి సార్ అయ్యా ఇంకా వేరే దగ్గర వేయకుండా చూసుకో అంతే అండి చాయ్ తీసుకో వీళ్ళెంబడ కనబడితే వీళ్ళెంబడ కనిపిస్తుంది ఆ 3 చాయలు అండి అదే వీడియో తీస్తాడు జరాగు సిగరెట్ రాయిన వాళ్ళు లేకపోతే ఏది చేసిన వాళ్ళు కావాలి కదా ఇప్పటి నుంచి వీడియోలు తీస్తున్నాను నేను కూడా మంచి మంచి యూట్యూబ్లో మంచి వీడియోలు పెడతాయి ఇక అబ్బా పెట్టేసి ఇక సిగరెట్ ఫేమస్ అవుతాం మేము కూడా ఫేమస్ అవుతాం వద్దట్లేదు వెళ్తాం కానీ ఎక్కడ పోయినా అరే నాకు చాయ్ లేదారా మీరే తాగుతారా రా చాయ్ నేను మంచిగా అన్నారా రే చాయ్ మీరే తాగుతారా నాకు లేదా చాయ్ చాయ్ నావి నాకు లేదా రా చాయ్ మామ ఏం సిగరెట్ రాదు స్విఫ్ట్ స్విఫ్ట్ కాదు షిఫ్ట్ స్విఫ్ట్ స్విఫ్ట్ అంటూ వానా పడింగ్స్ సెలివేటింగ్స్ సెలిబ్రేటింగ్స్ ఫోన్ తీయకపోతే ఏదో నిజంగా చెప్తున్నా ఫోన్ ఏడవాడి తింటున్నా నిజంగా చెప్తున్నా ఓకే బ్రో సారీ బ్రో